అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి డిగ్రీ ఫస్ట్ సెమ్ ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ యూనిట్ 4 అయినటువంటి టాక్సేషన్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసాం. సెకండ్ పార్ట్ చూద్దాం. ఇది వచ్చేసి ఆల్రెడీ 35 క్వశ్చన్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ 65 ఉన్నాయి. చూద్దాం. విచ్ కేటగిరీ ఆఫ్ taxes ఈజ్ ప్రైమర్లీ ఇంపోజ్డ్ ఆన్ ది ప్రొడక్షన్, సేల్స్ ఆర్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏ ట్యాక్సెస్ ఈ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అల్టిమేట్ గా కన్జంప్షన్ చేసే వాళ్ళ మీద పడతాయి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పేసి ఉన్నాను అనమాట. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ కి సంబంధించిన ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ టిపికల్లీ ఇంపోజ్డ్ ఆన్ ది ప్రొడక్షన్ అండ్ సేల్ ఆఫ్ స్పెసిఫిక్ గూడ్స్ ఇంక్లూడింగ్. ఎక్సైజ్ డ్యూటీ అనేది స్పెసిఫిక్ గూడ్స్ తో పాటు ఇంక్లూడింగ్ దీనికి కూడా వేస్తారంటే ఆల్కహాల్, టొబాకో అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, దీనికి కూడా ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది అనమాట. కస్టమ్ డ్యూటీ ఈజ్ అప్లైడ్ ఆన్ ది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ టు రెగ్యులేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ ని రెగ్యులేట్ చేయడానికి కస్టమ్ డ్యూటీ అనేది అప్లై చేస్తారు. నెక్స్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కెన్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది ఇన్ఫ్లేషన్ బికాస్ ఎందుకు అంటే దే ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్లనే ఈ గూడ్స్ యొక్క కాస్ట్, దానికి సంబంధించి సర్వీసెస్ కి సంబంధించిన కాస్ట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్. డైరెక్ట్ ట్యాక్సెస్ దేని మీద బేస్ అయి ఉంటాయంటే ఎప్పుడు ఇన్కమ్, వెల్త్ లేదా ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి సంబంధించి ఏది కరెక్ట్ అంటే దే ఆర్ ట్రాన్స్పరెంట్ టు కన్స్యూమర్స్. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ట్యాక్స్. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎందుకంటే ఈచ్ స్టేజ్ మీద పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్సెస్ ఆఫెన్ హ్యావ్ ఏ మోర్ ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్ రేట్స్. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ వలన దేని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎప్పుడు కూడా దే ఆర్ లెవీడ్ ఆన్ ది కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎండ్ కన్స్యూమర్ ఎవరైతే ఉన్నారో దాని మీద పడేదాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు అనమాట. దాని మెయిన్ క్యారెక్టరిస్టిక్ అదే ఇండైరెక్ట్ ట్యాక్స్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ టాక్సేషన్. టాక్సేషన్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంది అంటే రెవెన్యూ జనరేషన్. ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తారు? రెవెన్యూ జనరేట్ చేయడానికి. దాన్ని మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటి వాటికి యూజ్ చేస్తారనమాట. మెయిన్ ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ జనరేషన్. టాక్సేషన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ టూల్ టు స్టెబిలైజ్ ద ఎకానమీ బై కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. ఇది ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి టాక్సేషన్ అనేది యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం ద్వారా. విచ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టాక్సేషన్ ఇన్వాల్వ్స్ టాక్సింగ్ హయ్యర్ ఇన్కమ్ ఇండివిజువల్స్ అండ్ కార్పొరేషన్స్ అట్ హయ్యర్ రేట్స్. ఎందుకు అంటే ఈ ఏమంటారు ఇండివిజువల్స్ ని కానీ కార్పొరేషన్స్ కానీ హయ్యర్ రేట్స్ తో ఎందుకు ట్యాక్స్ చేస్తారు హయ్యర్ ఇన్కమ్ వచ్చే వాళ్ళని అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. అంటే ఇప్పుడు ఎక్కువ రెవెన్యూ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేసి దాన్ని పబ్లిక్ పర్పస్ కోసం యూజ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన దాని నుంచి రోడ్లు వేయించారనుకోండి, అప్పుడు రోడ్లు అనేది కామన్ పీపుల్ యూజ్ చేస్తారు, ఈ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు యూజ్ చేస్తారు, అందరు యూజ్ చేస్తారు. అంటే కామన్ గా ఈ వెల్త్, ఇన్కమ్ అనేది రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. రోడ్లనే కాదు, ఇలా అందరికి ఉపయోగపడేటివి పార్కులు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు హైవేస్ కి సంబంధించిన లైటింగ్స్ అవ్వచ్చు, ఇలా అందరికి పబ్లిక్ గా ఉపయోగపడేటివి అనమాట. నెక్స్ట్, ట్యాక్స్ పాలసీస్ దట్ ప్రొవైడ్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎయిమ్ టు ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం అంటే దానికి ట్యాక్స్ హాలిడే ఇవ్వడం కానీ కొన్ని రోజుల వరకు, లేదంటే
ఎగ్జంప్షన్స్ ఇవ్వడము, కొంత లిమిట్ వరకు ట్యాక్సేషన్లోకి రాకపోవడం, ఇలాంటివి ఇవ్వడం ఎందుకు అంటే ఎకనామిక్ గ్రోత్ని పెంచడానికి. నెక్స్ట్, taxes that encourage industries to be more socially responsible and environmentally friendly address. కొన్ని ఇండస్ట్రీస్ దేనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాయి అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా అలాగే సోషల్ రెస్పాన్సిబుల్గా ఉండడానికి ఈ ట్యాక్స్ ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకు అంటే ఎక్స్టర్నాలిటీస్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్సర్న్ ట్యాక్స్ అథారిటీస్. ఏ ట్యాక్స్ అథారిటీకైనా ఏంది అంటే ఓవర్సీయింగ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎన్ఫోర్సింగ్ ట్యాక్స్ లాస్. ట్యాక్స్ లాస్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేదే ఓవరాల్గా ఈ ట్యాక్స్ అథారిటీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాగే దానికి సంబంధించి స్పెసిఫిక్గా మళ్ళీ దీనికి సంబంధించి బిట్స్ ఉన్నాయి, అప్పుడు చూద్దాం. ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ విచ్ ఫెడరల్ ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ట్యాక్స్ లాస్ అండ్ కలెక్టింగ్ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్సెస్. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి ఏది అంటే ఐఆర్ఎస్, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్. వాట్ డూ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ టిపికలీ హ్యాండిల్. ఈ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ దేన్ని హ్యాండిల్ చేస్తాయి అంటే రిజల్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్. ఈ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ అంటే జస్ట్ లైక్ మనకి ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే కన్జ్యూమర్కి సంబంధించి కన్జ్యూమర్ కోర్ట్స్ అలా ఉంటాయి కదా, ఇలా ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ ట్రిబ్యునల్స్ ఉంటాయి అన్నమాట. దీనికి ట్యాక్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా అంటే ఇప్పుడు ఏదైనా రిటర్న్స్ ఫైల్ చేశారు మీరు, ఇప్పుడు క్లయింట్ వచ్చి ఏమంటుంటారు, ఇది ట్యాక్సబుల్ కాదు అని వీళ్ళు అంటారు, ట్యాక్సబుల్ అవుతుందని ఒకరు అంటారు అనమాట. అలా ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఈ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ హ్యాండిల్ చేస్తాయన్నమాట. వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ట్యాక్స్ అంబుడ్స్మెన్ ఆఫీసర్స్ అంటే దీంట్లో మీరు కామర్స్లో ఆల్రెడీ వినింటారు కదా, విజిల్ బ్లోయర్స్ అని, అంబుడ్స్మెన్ అని. అంటే ఇదే సేమ్ ఏమైనా ఈ ట్యాక్స్ పేయర్స్కి సంబంధించి గ్రీవెన్సెస్ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే ఎన్ష్యూరింగ్ ఫెయిర్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. ఇన్ ఏ ఫెడరల్ సిస్టమ్ వాట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్. సేమ్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ ట్యాక్స్ అథారిటీస్కైనా ఏంది అంటే ఓవర్సీయింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్యాక్స్ లాస్. ఇక్కడ స్టేట్కి సంబంధించి అడిగినారు కాబట్టి స్టేట్ లెవెల్ ట్యాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్ లెవెల్లో స్టేట్ లాస్, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ లాస్, డైరెక్ట్ ఫార్ములేటింగ్ పాలసీస్ అండ్ ఓవర్సీయింగ్. దీనికి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఇదే ఆన్సర్ అంటే ఓవర్సీయింగ్ ట్యాక్స్ లాస్ అనే ఆన్సర్తోనే వస్తుంది అనమాట వాళ్ళ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే. నెక్స్ట్, ఇన్ విచ్ ఇండియన్ మినిస్ట్రీ డస్ ద సిబిడిటీ ఆపరేట్. సిబిడిటీ కానీ ఈ ట్యాక్స్కి సంబంధించినవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకే వస్తాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సిబిడిటీ ఇన్ రిలేషన్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఏంటి అంటే ఇంప్లిమెంటింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సిబిడిటీ రోల్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అనమాట. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది సిబిడిటీ. ఎవరంటే చైర్మన్ ఆఫ్ సిబిడిటీ. సిబిడిటీకి చైర్మన్ ఉంటారు, అతనే హెడ్. నెక్స్ట్, వాట్ ఈజ్ వన్ ఆఫ్ ది కీ ఫంక్షన్స్ ఆఫ్ సిబిడిటీ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ మ్యాటర్స్. ఇంటర్నేషనల్ ట్యాక్స్ మ్యాటర్స్కి సంబంధించి సిబిడిటీ యొక్క రోల్ ఏంటి అంటే డీలింగ్ విత్ డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. చూడండి, సేమ్ మళ్ళీ అక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చింది, ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చింది, ఒకసారేమో స్టేట్ లెవెల్ వచ్చింది. ఫార్ములేటింగ్ పాలసీస్ అండ్ ఓవర్సీయింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇండియన్ మినిస్ట్రీ డస్ ద సిబిఐసి ఆపరేట్. సేమ్ ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లోనే ఇది కూడా ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియా.
జిఎస్టీకి సంబంధించిన నోడల్ ఏజెన్సీ దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్కి ఏది అంటే సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ డస్ ద సిబిఐసి అడ్మినిస్టర్ ఆన్ ది ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ విత్ ఇన్ ఇండియా. దేనికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది సిబిఐసికి అంటే ఎక్సైజ్ డ్యూటీ. విచ్ ఏజెన్సీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ ఇంటర్నల్ ట్రేడ్ త్రూ కస్టమ్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రొసీజర్స్ ఇన్ ఇండియా. ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి కస్టమ్స్ ప్రొసీజర్ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి ఏ ఏజెన్సీ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఫైనాన్స్. ఇవి దీనికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3loke6600. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది, నెక్స్ట్ వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ లాగా పనికొస్తుంది అన్నమాట.